సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకొచ్చేసి ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా ప్రాసెస్ ఏంటి? మనమే మొబైల్ ద్వారా ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? లేదంటే మన ఇంట్లోనే ల్యాప్‌టాప్ ఉంటే ఈ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చా? ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది? సో బయట నెట్ సెంటర్‌లో పెట్టుకునేటప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? వీటన్నిటి గురించి మొత్తం ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మీకు వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మీరు కంప్లీట్ అయితే చేసుకుంటూ వచ్చారు. మొదట వచ్చేసి ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ అనేది చేశారు మొదట. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ తీసుకొని మొత్తం సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ జిరాక్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెచ్ఎల్‌సి సెంటర్‌కి వెళ్లారు. వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేసుకొని ఈ విధంగా ఉన్నటువంటి ఒక ఐసీఆర్ ఫామ్‌ని తీసుకున్నారు మీరు. ఐసీఆర్ ఫామ్‌లో మీరు ఐసీఆర్ ఫామ్ నంబర్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఆ నంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఈ ఐసీఆర్ ఫామ్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి. సో ఐసీఆర్ ఫామ్ మీరు తీసుకున్న తర్వాత చెక్ చేయాల్సింది ఏంటంటే ఫీజు రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ నో ఉందా? యెస్ ఉందా? ఇక్కడ యెస్ ఉండాలి. యెస్ ఉంటే ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది మీకు వస్తుంది. లేకుంటే ఫీజు రియంబర్స్‌మెంట్ రాదు. సో అదే విధంగా మీకు ఈ సర్టిఫికేట్స్‌తో మీరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన విషయం అయితే వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ అనేది ఎనబుల్‌లో ఉన్నాయి. సో ఆప్షన్స్ ఏ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుందంటే మొదట చూడండి ఇక్కడ మీకు ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ వెబ్‌సైట్ గురించి తెలిసినా గానీ ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని మీరు గూగుల్‌లో క్లిక్ చేసినా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు మెనూ బార్ చూడొచ్చు. హోమ్, అబౌట్ కౌన్సిలింగ్, పేపీ, ఆన్‌లైన్, జనరేట్ పాస్వర్డ్. మీరు మొదట జనరేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ జనరేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. జనరేట్ పాస్వర్డ్ ఇక్కడ ఏమడిగింది? ఐసీఆర్ ఫామ్ నెంబర్. మీకు ఇందాక చూపించినటువంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు హెచ్ఎల్సి సెంటర్లో మీకు ఇచ్చినటువంటి ఐసీఆర్ ఫామ్ ఉంది కదా, దానిపైన దానిపైన టాప్లో లెఫ్ట్లో వచ్చేసి మీకు ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఉంటుంది. ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాలిసెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ర్యాంకు ఎగ్జాక్ట్గా ర్యాంక్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ అడిగిన ఫార్మేట్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇప్పుడు FJM52 అనేది ఇది ఇలాంటి లెటర్స్ అనేది క్యాప్స్ అనేది మీకు మారుతూ ఉంటుంది. సో ఆ క్యాప్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ క్యాప్స్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో క్యాపిటల్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్, లేదంటే స్మాల్ లెటర్ అంటే స్మాల్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సరిగా కన్ఫర్మ్ అవ్వలేదనుకోండి మీకు రీలోడ్ క్యాప్స్ అని తీసుకొని జనరేట్ పాస్వర్డ్ అయితే ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో జనరేట్ పాస్వర్డ్ అనే బటన్ క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. అంటే మీ నేమ్ వస్తుంది ఇక్కడ, ఫాదర్ నేమ్, ఏ రీజన్ ఏంది, క్యాస్ట్ ఏది, ఇవన్నీ వస్తాయి. జనరేట్ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ 8 క్యారెక్టర్స్ ఉండాలి. 8 క్యారెక్టర్స్ అంటే 8 లెటర్స్ ఉండాలి. అందులో కనీసం వచ్చేసి ఒక న్యూమరికల్ వాల్యూ ఉండాలి. 1, 2, 3లు ఉంటాయి కదా, న్యూమరికల్ వాల్యూ ఒకటి ఉండాలి. సో అప్పుడు ఇక్కడ మీరు ఒక క్యాపిటల్ మీ ఇనిషియల్ అనేది ఒక క్యాపిటల్గా, మీ నేమ్ అనేది స్మాల్ లెటర్స్గా తీసుకొని ఒక న్యూమరికల్ వాల్యూ ఏదైనా కానీ ఒకే ఒక న్యూమరికల్ వాల్యూ ఎంటర్ చేసి, సో ఈ విధంగా ఒక క్యాపిటల్, ఒక స్మాల్ లెటర్, లేదంటే ఆల్ స్మాల్ లెటర్స్ తీసుకొని ఒక న్యూమరికల్ వాల్యూ కంపల్సరీ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మీకు కనిపించదు. రీ ఎంటర్ పాస్వర్డ్ సేమ్ మీరు ఏదైతే మీరు టైప్ చేస్తారో అదే విధంగా ఎంటర్ చేస్తేనే మీకు ముందుకెళ్తుంది. మీ మొబైల్ నెంబర్ అంటే మీరు ఏదంటే ఏ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి అయితే లేదు. కౌన్సిలింగ్లో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తేనే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. పాలిసెట్ 1, 2, 3 అన్ని క్యాపిటల్ లెటర్ ఇచ్చేసి న్యూమరికల్ వాల్యూ ఇవ్వచ్చు, అన్ని స్మాల్ లెటర్ ఇచ్చేసి న్యూమరికల్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో అదే విధంగా మీకు సేవ్ పాస్వర్డ్ వస్తానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. పాస్వర్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అనేసి మీకు మెసేజ్ ద్వారా లాగిన్ ఐడి అనేది వస్తుంది. ఏదైతే మీరు మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేశారో ఆ నెంబర్కి లాగిన్ ఐడి వస్తుంది. సో ఆ లాగిన్ ఐడి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ లాగిన్ ఐడి నెంబరు మీకు మొబైల్లో మెసేజ్ ద్వారా వస్తుంది కదా, ఆ లాగిన్ ఐడి నెంబరు, మీ పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబరు, మీరు ఇందాక ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ అడిగినటువంటి క్యాప్సా
ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. ఎప్పుడైతే సైన్ ఇన్ చేస్తానే మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ రూపంలో మీకు ఈ లాగిన్ ఐడి రాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఉంది, ఏ విధంగా మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది అనేసి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఒకవేళ మెసేజ్ రాకపోతే. సో మీరు ఇక్కడ అడిగినటువంటి వాటిలో ఏపీ పాలిసెట్ 01 మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ అడిగినటువంటి ఈ మొబైల్ నెంబర్కి 8790499899కి మీరు మెసేజ్ సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు లాగిన్ ఐడి మెసేజ్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆప్షన్స్ ఎంట్రీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్స్ ఎంట్రీలో మొదట ఈ విధంగా ఉంటుంది అనేది ప్రాసెస్ మీకు అక్కడ కనిపిస్తుంది. చెక్ బాక్స్ ఉంటుంది బాటంలో. చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ టిక్ మార్క్ పెడతానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ హార్పర్ ఆప్షన్ ఎంట్రీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ హార్పర్ ఆప్షన్ ఎంట్రీ క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా ఎర్రర్ అనేది లేకుండా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏయూ రీజియన్లో డిస్ట్రిక్ట్స్, ఎస్వి రీజియన్లో డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్ వైడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఏ రీజియన్లో ఏ డిస్ట్రిక్ట్లో మీరు పెట్టుకోవాలనుకుంటారు కాలేజెస్, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు పెట్టుకోవాల్సినటువంటి కాలేజీలు, మీరు జాయిన్ అవ్వాలనుకున్నటువంటి కాలేజీలు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది క్లిక్ చేసేయండి. చేస్తానే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కంపల్సరీ ఇక్కడ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, అక్కడ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే మీ ఆప్షన్స్ సేవ్ అవుతాయి. తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే గవర్నమెంట్ కాలేజ్కు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈ కలర్లో ఉంటాయి. ఈ తర్వాత చెప్తాను వీటి గురించి. మీ నేమ్ ఉంటుంది ఇక్కడ. సో మీ నేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కాలేజ్ యొక్క కోడ్ ఉంటుంది. పూర్తి కాలేజ్ నేమ్ ఉండదు. పక్కనే డిస్టిక్ ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఉంది కదా, ఆ విధంగా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఉంటుంది. కాలేజ్ కోడ్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలేజ్ కోడ్ మీకు తెలియకపోతే వెబ్సైట్లోనే ఫుల్ నేమ్, కాలేజ్ ఫుల్ నేమ్, వాటి యొక్క కాలేజ్ కోడ్ ఉన్నాయి. మీరు వాటిని రాసుకోండి. ముందు మీరు కాలేజ్ కోడ్ పే చేసుకొని మీరు రాసుకోవాలి. సో ఆ కాలేజ్ కోడ్ తీసుకొని ఆ కాలేజ్ కోడ్ ఎదురుగా ఉన్నటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఆప్షన్ 1 పెట్టుకోవాలనుకున్నారు, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఆప్షన్ 1 ఈసీ పెట్టుకోవాలని ఇక్కడ ఏదంతో ఏసీఈఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ఏసీఈ కాలేజ్లో. సో ఆప్షన్ 1. సో తర్వాత ఎక్కడ కాలేజీ మీరు వరుసగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మీ కాలేజ్ ఎక్కడ ఉంది అనుకున్నాం, ఆ కాలేజీలో ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఒక ఆర్డర్లో తీసుకుంటూ పోవాలి. ఈసీఆ, ట్రిపుల్ఈఆ, సిఎస్సీనా అట్లా తీసుకుంటూ పోవాలి. సిఎంఈ అని ఉంటుంది ఇక్కడ. మీరు గవర్నమెంట్ కాలేజెస్లు, గర్ల్స్ కాలేజెస్లు, మైనారిటీ కాలేజెస్లు, ప్రైవేట్ కాలేజెస్కు ఈ కలర్స్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే ఈ కలర్స్లో ఉంటాయి కదా, ఈ కలర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి కలర్స్ మాత్రం చూడండి, బాగా చూడండి. తర్వాత ప్రైవేట్ కాలేజ్ సంబంధించినటువంటి కలర్స్ చూడండి, ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వాలి. గర్ల్స్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే గర్ల్స్ కాలేజ్ సంబంధించినటువంటి కాలేజ్ కలర్ చూడండి. సో ఆ విధంగా అన్ని చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ అనేది ఆప్షన్ చేయాలి. సేవ్ బటన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు పెట్టినటువంటి ఆప్షన్స్లో వరుసగా ఆర్డర్ వైజ్ వస్తాయి. ఈ విధంగా మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, కాలేజీలు ఎన్ని ఉంటాయో, బ్రాంచ్లు ఎన్ని ఉంటాయో అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ కాలేజీలో నీకు సీట్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజీలో పెట్టుకో. ఒకవేళ ఆ కాలేజీలో నీకు రాదని తెలిసినా నీకు ఆ కాలేజీ ఇంట్రెస్ట్ అయితే ఆ కాలేజీలో పెట్టుకో, నో ప్రాబ్లం. సో నువ్వు ఏ బ్రాంచ్లో ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావో అదే కాలేజీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు. సెకండ్ ఏదో పెట్టేద్దాం రాదులే అని అనుకోవద్దండి. వచ్చినా నేను ఆ కాలేజీకి పోగలుగుతాను అనే విధంగా అయితేనే ఆప్షన్స్ పెట్టేసుకోండి. తర్వాత ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీ మొబైల్ అయితే సేవ్ ఆప్షన్ అనేది ఉంటుంది, ఆ పీడిఎఫ్ రూపంలో తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోండి, 1-2 సార్లు చూడండి. మళ్ళీ చేంజ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఫైనల్ అలాట్మెంట్ సీట్స్ అనేది మీకు ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఏదైనా ఏ డీటెయిల్స్ అయినా ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంది కదా, వెబ్సైట్లో ఉంటుంది. ఈ లింక్ అనేది మీకు చూడండి, ఇదే విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నేను ఆప్షన్స్ ఇక్కడ వీడియో కింద వచ్చేసి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఇది వీటికి సంబంధించి ప్రాసెస్. ఇవన్నీ మీరు ముందుగా థింక్ చేసుకొని కాలేజీలో వేరే వాళ్ళ సలహా అనేది జస్ట్ సలహా మాత్రంగానే తీసుకోండి. కంపల్సరీ వాళ్ళు చెప్పినట్టే వినాలనేది కాకుండా ఎవరి నుంచైనా మీరు సలహా మాత్రమే తీసుకోండి. ఫైనల్గా స్టూడెంట్కి ఏదైతే కనుక ఎక్కడైతే ఉండగలుగుతారో వాళ్ళకి ఇష్ట ప్రకారమే చూడండి. సో ఒక పేపర్లో నోట్ చేసుకోండి, ఏవి నోట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏంటి, ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీకు కాలేజ్ కోర్సు ఏ బ్రాంచ్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, మీరు ఒక కాలేజీలో సిఎస్సి జాయిన్ అనుకుంటారు, నెక్స్ట్ ఈసీ అనేది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒక ఆర్డర్లో పెట్టుకోవాలనేది అయితే ఏం లేదు. ఆప్షన్స్ కాలేజ్ అండ్ బ్రాంచ్ వైజ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.